హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల్ని కాపాడే పేరిట హైడ్రా వేలాది మంది పేదల ఇళ్ళు కూల్చేస్తుంది. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఏ పేదలకైతే భూములు అమ్మినరో ఆ జాగాలల్లో ఇల్లు కట్టుకొని ఉన్నారో, కరెంటు కనెక్షన్లు వచ్చినాయో, చాలామంది జీవో నంబర్ 58 కింద 59 కింద రెగ్యులైజ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా కోర్టులు కూడా అనేకసార్లు మొట్టకాయలు వేసింది. హైడ్రా కమిషన్ని నేరుగా మీరు ఎందుకు కూలుస్తున్నారు, మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది, కోర్టు బోన్లో నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికి కూడా ఇలా రంగనాథ్ పెడిచెవిన పెట్టి పేదల ఇల్లు మాత్రం ఏదైతే కూల్చుతున్నారు. ఇక్కడ అస్మత్పేట విలేజ్, బాల్నగర్ మండలం అస్మత్పేట విలేజ్, నిజమే అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన 28 ఎకరాల 28 గుంటలు 28 ఎకరాల 28 గుంటల భూమి గెజిట్ ప్రకటించారు. ఆనాడు రెవెన్యూ అధికారులు, ఆనాడు ప్రభుత్వ పెద్దల అండతో బ్రోకర్లు రెచ్చిపోయి ఆడ 60 గజాలు 70 గజాలు 80 గజాలు ప్లాటు చేసిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఆ దందా యథేచ్ఛగా కొనసాగింది. అక్కడ 60 గజాల భూమి కొనుక్కుంటోళ్ళు ఒక ఎమ్మెల్యే కొనుక్కోడు, 60 గజాల జాగా కొనుక్కుంటోళ్ళు ఒక ఆఫీసర్ కొనుక్కోడు. బోయినపల్లి కూరగాయల మార్కెట్లో పనిచేసినటువంటి హమాలీలు, అక్కడ పనిచేసినటువంటి చిన్న చిన్న కూలీలు తన రక్తాన్ని చెమటగా మార్చి మొత్తం భార్య తాను కష్టపడితే ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు జమ అయితే సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఈ హైదరాబాద్లో 10,000 15,000 రూపాయలు నెలకు ఇల్లు కిరాయి కట్టలేమని చెప్పి కొనుక్కున్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ మీరు కూల్చేసినటువంటి ఇండ్లు బ్రోకర్ల చేతిలో ఉంటే, భూ కబ్జాదారుల చేతిలో ఉంటే, పెద్ద పెద్ద నాయకుల చేతిలో ఉంటే 100% గుంజుకోండి. కానీ ఇవాళ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది నోటరీ చేసుకున్నారు, కొంతమంది స్టాంప్ పేపర్ల మీద సేల్ డీడ్ రాసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదల జోలికి పోవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు ప్రభుత్వ స్థలాలను కాపాడండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ స్థలాల పేరిట ఇవాళ అక్కడ అస్మత్పేటలో కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ నోటీస్ ఇచ్చింది. వాళ్ళు కరెంటు కట్ చేసిండ్రు, వాళ్ళ ఇళ్లకు నల్ల నీళ్ళు బంద్ చేసిండ్రు. వాళ్ళు కట్టుకున్న ఇళ్లకు నువ్వు నల్ల నీళ్ళు బంద్ చేస్తే, నువ్వు కరెంటు బంద్ చేస్తే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ ఎవరి ఉసురు పోసుకోవడానికి ఇచ్చినావు, నువ్వు ఎవరిని నువ్వు ఇబ్బంది పెట్టడానికి ఇచ్చినావో ఇవాళ ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ పార్లమెంట్లో నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్కనాడు కూడా ప్రశాంతమైన వాతావరణం లేదు ఇక్కడ. ఇలా హైడ్రాపేట రోజుకో కాడ నిజంగా ఇవాళ ప్రభుత్వ భూములు కాపాడబడుతున్నాయంటే ఎక్కడ కాపాడబడతలేవు. ఇలా ఎక్కడ చూసినా ఎంఆర్ఓల మీద ఏసీబీ రైడ్ చేసినా, లేదా భూములు కొలిసేటువంటి డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ అధికారుల మీద వాళ్ళు దాడులు చేసిన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ మీద దాడులు చేసిన, కోట్ల కొలది రూపాయలు లాకర్లు దొరుకుతూ ఉన్నాయి, కోట్ల కొలది రూపాయలు పరుపుల కింద ఉంటా ఉన్నాయి. ఇవాళ సామాన్య ప్రజానీకానికి కన్న తల్లికి అన్నం పెట్టలేని దుస్తుల్లో ఉంటే, కన్న బిడ్డలకు మంచి చదివించలేని దుస్తుల్లో ఉంటే, మామూలు లక్షల మంది ఉద్యోగులు 15,000 రూపాయలకు 12,000 రూపాయలకు అవుట్సోర్సింగ్లో పనిచేసి గడుపుకుంటూ ఉంటే, కానీ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కాకపోవచ్చు, కానీ కొందరు మాత్రం 100 కోట్లకు ఎదిగినటువంటి చరిత్ర చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి. నేను ఒకటే అంటా ఉన్నా, ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఉంటూనే ఉంటుంది. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి గవర్నర్, ఆనాటి కలెక్టర్లు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు చోద్యం చూసిండ్రు? ఇవాళ ప్రధానికి పోలీసులను వాడుకోవాలి. ఇవాళ చేసే పనంతా చేస్తారు, కూలగొట్టాలంటే పోలీసులు కావాలి, భూ కబ్జాదారుల దగ్గర పోవాల్సిన పోలీసులు. ఇవాళ రెవెన్యూ చట్టాలు పగడబందీగా అమలు చేసి ఉంటే ఇవాళ
ఇంత దుఃఖం ఇంత వేదన అక్కెర ఉండేదా? ఇవాళ నాలాంటి నేను ఎంపీని నేను ఇక్కడ అస్మత్పేటలో కూలగొట్టే ఇండ్లను ఆపాలని చెప్పి నేను పోయే ప్రయత్నం చేస్తే ఇక్కడ 2 పోలీస్ స్టేషన్లలో 10 సంఖ్యలో వచ్చి నా గేట్ల దగ్గర పోలీసు వెహికల్ పెట్టి నువ్వు పోవడానికి వెళ్ళేదని చెప్పి నేను ఏ ప్రజల పక్షానైతే ఉన్నానో ఏ ప్రజలకు అన్యాయం జరుగుతుంది నేను ఆపానో ఇవాళ ఆపే ప్రయత్నం కూడా లేకుండా ఆనాటి ప్రభుత్వం ఇదే పోలీసులతో ఇట్లాంటి పని చేసింది, ఇవాల్టి ప్రభుత్వం కూడా గట్టే పని చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం కూడా మట్ల కలిసిపోయింది, ఇవాల్టి ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి చేస్తే మట్ల కలిసిపోద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, ఎంఆర్ఓ ఒకనాడు నాలాంటి ఎంపీని ఫోన్ చేస్తే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేది పాపం, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. కానీ ఇవాళ ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మాలాంటి వాళ్ళం ఫోన్ చేస్తే మంచి సార్ అంటున్నారు. కానీ తిరిగి అలసిపోయిన తర్వాత వాళ్ళు పోతే మీరు ఇక్కడ కాదు, అధికార పార్టీ మంత్రి దగ్గరికి పో, అధికార పార్టీ నాయకుల దగ్గరికి పో, వాళ్ళు చెప్తే మేము ఇస్తాం అంటే మంత్రులకు తెలియకుండా ఏ పని చేసే పరిస్థితి లేదు. ఆనాడు ప్రభుత్వం ధరణి పేరిట 13 కాలాలు ఎత్తేసి ఇవాళ పేదల భూములు తనకు చెందకుండా ఎట్లయితే చేసిందో ఇవాళ పెద్ద విలువైన భూములు పేదల దగ్గర ఉంటే ఈ భూమి మాది అవుతుందా కాదా అని చెప్పి ఇలా చూసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు డాక్యుమెంట్ ఉండేది, రిటర్న్ డాక్యుమెంట్ ఉండేది. ఇవాళ కంప్యూటర్లో టక్కన పైనుంచి ఫోన్ వస్తుంది, సీసీఎల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, చీఫ్ సెక్రటరీ దగ్గర ఫోన్ వస్తుంది, కలెక్టర్ల లాగిన్లలో తీసేస్తున్నారు. ఇవాళ నాకు తెలిసి ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన భూములు చేతులు మారినాయని చెప్పి అయితే ప్రజలు ఆక్రోశించిండ్రో ఇవాల్టి ప్రభుత్వంలో కూడా వేల కోట్ల రూపాయలు భూముల్ని అలా కబ్జా పెట్టే పరిస్థితి. సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలంటే దర్చే పరిస్థితి వచ్చింది, సామాన్యుడి దగ్గర భూమి ఉంచుకోవాలంటే కూడా దర్చే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యం ఆందోళనతో భయంతో బతికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, అంటే రెవెన్యూ మంత్రి ఆఫీసు నుంచి, ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుంచి, అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచెల్లో లేకపోతే నాయకుల నుంచెల్లో వస్తేనే పైరలు చేసే పరిస్థితి వస్తే ఇది నీ ప్రభుత్వం కాలగర్భంలో కలుస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు సామాన్య ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందర పడు, ఇది అంతా కూడా సామాన్య ప్రజలు. మీరు ఎక్కడ కూడా మీకు నిజంగా దమ్ముంటే ఆనాడు ఏ కలెక్టర్ అయితే పర్మిషన్ ఇచ్చిండో, ఆనాడు ఏ సబ్ రిజిస్టర్ అయితే రిజిస్టర్ చేసిండో, ఆనాడు ఏ ల్యాండ్ గ్రాబరో ల్యాండ్ బ్రోకరో లేకపోతే రియల్టర్ ఎవరుతుండో వాళ్ళు ఎవరమ్మిండ్రో వాళ్ళని పనిష్మెంట్ చేయండి తప్ప కొనుక్కొని ఉంటున్న వాళ్ళని మాత్రం పనిష్మెంట్ చేయదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అస్మత్పేట ఇవాళ మీరు 28 ఎకరాల 28 గుంటల భూమి అయితే ఉందో మీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటా నీ గవర్నమెంట్దా సంబంధం లేదు, కానీ మీరు ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా పేదవాళ్ళు కాబట్టి నీ డబుల్ బెడ్రూములు కూడా పొందడానికి అర్హులు కాబట్టి నువ్వు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బదులుగా ఆ ఉన్న వాళ్ళని రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 వాళ్ళు కొనుక్కున్న భూములు కాబట్టి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు కొనుక్కున్నారో నీకు ఒకవేళ దమ్ముంటే ఏ ల్యాండ్ గ్రాబర్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మేము కంప్లైంట్ ఇప్పిస్తాం, రేపు తప్పకుండా కంప్లైంట్ ఇప్పిస్తాం. ఎవరు ఏ బ్రోకర్ దగ్గర కొన్నాడు, ఎంత డబ్బు వాళ్ళ చేతికి ముట్టింది తప్పకుండా రాసిస్తాం. ఆ డబ్బులు మాకు వడ్డీతో సహా కట్టివని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. లేకపోతే తప్పకుండా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా.